లేఖనాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సరాలం అంటే తిన్నని మార్గములో నడవడం. నడవడం అంటే దేవుని చిత్త ప్రకారం జీవించమని అర్థం. దేవుడి మార్గంలో నడవడానికి మనం ఇష్టపడుతున్నామని మనం ఆయనకి చెప్పినప్పుడు ఆయన చిత్తాన్ని ఆయన మనకు తెలియజేస్తాడు. దేవుడు మనకు స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వడం లేదని చాలామంది క్రైస్తవులు ఫిర్యాదు చేస్తుంటారు. అందుకు కారణం వారు ఆయన నిర్దేశించినట్లు నడవడానికి ఇష్టపడకపోవడమే. మనం దేవునికి విధేయులు కావడానికి ఇష్టపడేంత వరకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆయన ఉద్దేశాన్ని మనము తెలుసుకోలేం. కనుక మొదటిగా మనం ఆయన ఉద్దేశాన్ని చేయడాన్ని ఎంచుకోవాలి. అప్పుడు కానీ ఆయన ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకుంటాం. కాబట్టి